దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ తొలిసారిగా టెస్టు సిరీస్ విజయం సాధించింది. సఫారీలపై గత 92 ఏళ్లుగా 18 సార్లు టెస్టు సిరీస్ గెలుపు కోసం ప్రయత్నించిన కివీస్ ఎట్టకేలకు విజయకేతనం ఎగురవేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన 2 టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఈ ఘనత సాధించింది. 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పర్యటనకు పంపడం గమనార్హం. అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ సౌత్ ఆఫ్రికా టీ20 లీగుతో ఒప్పందాలు చేసుకోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యువ ప్లేయర్లను కివీస్ పర్యటనకు పంపింది. ఏకంగా 7 అన్క్యాప్డ్ ప్లేయర్లే, కెప్టెన్గా నియమించిన నీల్ బ్రాండ్తో సహా. అయితే తొలి టెస్టులో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రికా యువ జట్టు 2వ టెస్టులో ప్రతిఘటించింది. అంత సునాయాసంగా ఓటమిని ఒప్పుకోలేదు. 2వ టెస్టు తొలి 3 రోజుల్లో దక్షిణాఫ్రికా గట్టి పోటీ ఇచ్చింది. కానీ కేన్ విలియమ్సన్ సెంచరీతో మ్యాచ్ను 1-సైడ్గా మార్చాడు. అతడు అజేయ సెంచరీతో కదం తొక్కడంతో సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది. ఈ క్రమంలో విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 32 సెంచరీలు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 172 ఇన్నింగ్స్లోనే కేన్ మామా ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 174 ఇన్నింగ్స్లో 32 సెంచరీలు సాధించాడు. అంతేకాక టెస్టుల్లో 4వ ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగాను ప్యాక్ బ్యాటర్ యూనిస్ ఖాన్తో సంయుక్తంగా రికార్డు సృష్టించాడు విలియమ్సన్.